ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులకు, కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్న సంఘాలకు, ప్రత్యేకంగా స్త్రీలకు ఆహ్వానం అండి. ఏమిటి ఆహ్వానం అంటే, ఈ వచ్చే వారము శనివారం రోజున హైదరాబాద్ పట్టణం నుంచి శ్రీమతి రమ్య డెన్నిస్ గారు ఆమె ప్రసంగించుటకు రాబోతున్నారు. వీరు గొప్ప దైవజనురాలు, ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి ప్రముఖమైనటువంటి దేవుని దాసురాలు మన మధ్యకు రాబోతున్నది గనక మనము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. పాస్టర్ జయపాల్ గారు అలాగే సిస్టర్ జయరాణి గారు, వారు ఇద్దరు అలాగే సేవకులందరూ కలిసి ప్రేమపూర్వకంగా శ్రీమతి రమ్య డెన్నిస్ గారిని ఆహ్వానం చేస్తుంటుండగా మనం అందరం కూడా ఈ కూడికను జయప్రదం చేద్దాము. ఈ కూడికకు వచ్చి వారందరూ కూడా మరి సిస్టర్ రమ్య డెన్నిస్ గారి ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడతారని మీకు మనవి చేస్తూ, మీరందరూ కూడా ఈ యొక్క స్త్రీల రిట్రీట్ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ, ఈ యొక్క సమయంలో మరి మా మధ్యకు వస్తున్నటువంటి శ్రీమతి రమ్య డెన్నిస్ గారికి మా యొక్క వందనాలు తెలుపుచున్నామండి. ఈ యొక్క కార్యక్రమంకు మనందరం కూడా ప్రేమపూర్వకంగా సిద్ధపడదాం. మిమ్మల్ని మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. మరి ఇందాక దైవజనులు చెప్పినట్లుగా మేము హైదరాబాద్ ప్రాంతానికి మేడం గారి ఇంటికారికి వచ్చి ఉన్నాము. మరి ఎంతో ఆప్యాయతంగా మమ్మల్ని ఆహ్వానించి ప్రేమించి వారు ఎంతో ఆప్యాయతంగా మాట్లాడినందుకు అమ్మగారికి మేము హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సార్ గారు కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని చేరదీశారు, వారికి కూడా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రేమ ప్రార్థన మందిరంలో ఈ యొక్క స్త్రీల రిట్రీట్ ఒక్కరోజు స్త్రీల రిట్రీట్ జరుగుతుంది కనుక మరి కర్నూలు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో సంఘాల్లో ఉన్న వారందరూ కూడా ఈ ప్రార్థన కూడికకు వచ్చి ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి అమ్మగారు ఎంతో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలియపరిచి ఆత్మలో మనల్ని అందరినీ బలపరుస్తారని మేమందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నాం అమ్మగారి కోసం. మరి మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు ఇద్దరు కూడా, జోనాథన్ సార్ గారు, ఎడ్విన్ సార్ గారు, వీరిద్దరి ద్వారానే మరి అమ్మగారు మాకు పరిచయం. మరి వారి పరిచయం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడుతున్నాం. మా పరిచయం ఎంతో వర్ధిల్లుతుందని మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సేవకులైన వారు, సంఘంలో పరిచర్య చేసే సేవకులు కానీ సువార్థికులు కానీ మీ యొక్క స్త్రీలందరినీ కూడా ఈ యొక్క సభకు పంపించండి. ఆత్మీయమైనటువంటి మేలుతో నింపబడతారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా అమ్మగారిని మేము కలిశాము, వారితో మాట్లాడాము, వారి మాటలు విన్నాం కనుక ఎంతో ఆత్మపూర్వరాలై దైవ సందేశాన్ని అందిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రాయలసీమలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సంఘాలన్నీ కూడా వస్తారని విశ్వసిస్తున్నాం, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ మన ప్రభుపేట శుభము తెలియజేస్తున్నాను. చాలా సంతోషము ఈ యొక్క మధ్యకాల సమయంలో మళ్ళీ దేవుని పరిచయలో ఉంటూ మళ్ళీ ఈరోజు దేవుడు మాకు ఒక గొప్ప అవకాశము ఇచ్చాడు. అది ఏంటంటే ఆ సతీమణికి రమ్యసుధ గారికి మళ్ళీ కర్నూలులో ఈ యొక్క యేసు ప్రేమ ప్రార్థన మందిరంలో స్త్రీల కూడికలో వాక్యం పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ ఆ యొక్క మీటింగ్కి స్పీకర్కి ఇన్వైట్ చేయడానికి పాస్టర్ గారు జయపాల్ గారు, తన సతీమణి జయరాణి అమ్మగారు, మళ్ళీ జోనథన్ అయ్య గారు, ఎడ్మండ్ అయ్య గారు, ఇంకో సహోదరుడు వచ్చారు కర్నూలు నుంచి ఆ శంషా ప్రాంతంకి వచ్చి మా గృహంకి వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేసిన చాలా సంతోషము. దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి ఉన్నారు. కాబట్టి ఇంత శ్రమతో వచ్చారు కాబట్టి మీరందరు కూడా మళ్ళీ ఆ రోజు, దట్ ఈస్ 8th of August 2026 శనివారం, సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి స్త్రీలందరూ మీ పనులు ముగించుకొని ఉదయకాల సమయంలో 9 గంటలకు ఈ ప్రాంతంకి వచ్చినట్లయితే అక్కడ మంచి దేవుని వాక్యము మీ దేవుని కుమార్తె ద్వారా అందచేయబడుతుంది. మీ దీవెనల ఆశీర్వాదాలు, విశ్వాస జీవితాలు బలం పొందుకొని దేవుని బిడ్డలుగా మీరు జీవించే కృపను పొందుకుంటారు. కాబట్టి మీరు రండి అండ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఆశీర్వాదాలు పొందుకోండి. హల్లెలూయా. జీసస్ బ్లెస్ యూ. దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. విల్ మీట్ యూ ఆన్ 8th of August 2026 9:30 AM. Amen. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలండి. మహిళలందరికీ నేను ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాను. దేవుని దయ వలన, దేవుని కృప వలన, ఆయన మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క
వారంలో 8వ తారీఖున, ఆగస్టు 8వ తారీఖున కర్నూలు ప్రాంతంలో దేవుని సువార్తను అందజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి 8వ తారీఖున నేను కర్నూలు ప్రాంతంలో ఉన్న యేసు ప్రేమ ప్రార్థనా మందిరముకి నేను వస్తూ ఉన్నాను. సో దయచేసి స్త్రీలందరూ కూడా ఆ రోజు ఆ చుట్టుపక్కన ఉన్న పరిసరాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు ముఖ్యంగా ఆ యొక్క మీటింగ్కి అటెండ్ కావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉమెన్స్ కాన్ఫరెన్స్కి మీ అందరినీ నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నన్ను కూడా ప్రేమించి ఆహ్వానిస్తున్న బ్రదర్ జైపాలయ్య గారికి, అదేవిధంగా సిస్టర్ జయరాణి అమ్మగారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా 8వ తారీఖున ప్రభు మందిరంలో కలుసుకుందాము, దేవుణ్ణి ఆరాధన చేద్దాము. శ్రేష్టమైన వాక్యం అండి, ప్రాణాత్మ దేహములను స్వస్థపరిచే వాక్యమును మనం వినబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ రోజు తప్పకుండా పాల్గొనాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దైవజనానికి మా హృదయపూర్వకమైన వందనాలు. హైదరాబాద్ ప్రాంతంకి మేము వచ్చి ఉన్నాము. రేపు మా మందిరంలో శనివారం రోజు శ్రీ రిట్రీట్ జరుగుతుంది గనుక మీరందరు గమనించి ఆ రోజున శనివారం దినమున యేసు ప్రేమ ప్రార్థన మందిరం ఆవరణలో జరుగుతుంది గనక మీరందరూ కూడా గమనించి మందిరంకి రావాలని మీకు అందరు కూడా ప్రభునామన మనవి చేస్తున్నాం.